బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అర్ధరాత్రి అధికారులు విగ్రహాన్ని తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనుమతులు లేకుండా అసైడ్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. విగ్రహం తొలగింపును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. దీంతో నర్సంపేట, నల్లబెల్లి ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అర్ధరాత్రి అధికారులు విగ్రహాన్ని తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అసలు విగ్రహాన్ని తొలగించడానికి గల కారణం ఏంటి? అక్కడ పర్మిషన్ ఉందా లేదా? తర్వాత చర్యలు అధికారులు ఏం తీసుకోబోతున్నారు? ఎస్ లక్ష్మీనాథ్, గత ఉదయం నుంచి అయితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపుతో ఈ ఉద్రిక్తత అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇటు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఎదుట ఉన్న అసైన్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణ నేపథ్యంలోనే ఇటు మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే పోలీసుల సహకారంతో విగ్రహాన్ని అయితే తొలగించినట్టు తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే విగ్రహాన్ని తొలగించినట్లయితే మనకు సమాచారం ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నర్సంపేటలో భారీ బలగాలను మోహరించడానికి సుమారుగా 1500 నుంచి 2000 మంది వరకు అయితే పోలీసులను అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని అలౌ చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంచెం నిరసనలు వ్యక్తం చేస్తూ ఇటు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తూ అయితే నిరసనలు తెలుపుతున్న విషయం అయితే తెలుస్తుంది. అయితే విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే విగ్రహం ఏర్పాటు, భూమి అనుమతులు, తొలగింపు చర్యలపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అయితే వెళ్ళవలసి ఉంది అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నర్సంపేటలో అయితే పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తూ భారీ బందోబస్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న మాత్రం ఇది రాజకీయ కక్షలో భాగమేనని, స్థానిక ఎమ్మెల్యే ఆదేశానుసారంగానే మాత్రమే ఈ సంఘటన జరిగిందని, తన ఇంట్లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం ఎదుటైతే భావోద్వేగానికి గురైన సంఘటన అయితే ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా భారీ బందోబస్తు పోలీసులు నిర్వహిస్తూ మీడియాకు కూడా ఎలాంటి అనుమతి లేదని ఇవాళ ఉదయం నుంచి ఆంక్షలు విధించడం అయితే జరిగింది. ఇటు సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఉన్న నేపథ్యంలో కార్యకర్తల నడుమ క్యాంపు కార్యాలయంలో జరుగుతుండగా, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆగ్రహం ఉన్నట్టు పరిస్థితి నియోజకవర్గంలో రాజకీయ వేడిని తలపించేలా నర్సంపేట పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే తొలగించిన విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలి బీఆర్ఎస్ అయితే నాయకులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నర్సంపేట జిల్లా వ్యాప్తంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇటు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తూ నిరసన అయితే వ్యక్తం చేశారు. అయితే ఒక ఉద్యమకారుని విగ్రహాన్ని పెట్టుకుంటే వీరికి సమస్య ఏంటి? ఇది రాజకీయ కక్షనే, దీన్ని రాజకీయ పరంగానే వీరైతే విగ్రహాన్ని తొలగించారంటూ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన అయితే చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనీష్.
కూనీ చేసేదిగా ఉంది. కాలం చెల్లిన జనహృదయ నేత మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పరమపదించి ఈ యొక్క ప్రాంత ప్రజానీకం తలుక్కుపోతూ ఇంకా కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్న ఈ జనానికి ఓదార్పునివ్వాల్సిన నైతిక బాధ్యత ఉన్న ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు చేస్తున్న చర్య ఇది కరెక్ట్ కాదు. మీరు విగ్రహాన్ని తొలగిస్తారు కావచ్చు, కానీ మనసుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానుల నుంచి, వాళ్ళ హృదయాల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మీరు తొలగిస్తారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రజలు చైతన్యవంతులు, జనం చైతన్యవంతులు. ఎవరు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన చేసి పోలీసులు కూడా వాళ్ళు కూడా ఒక దశలో నిస్తేజాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా మీ చర్యను ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నా, ప్రజాస్వామిక వాదులను అందరినీ కూడా కోరుకుంటున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వలసవాదుల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కేసీఆర్కు భుజం తట్టి కేసీఆర్ కుడిభుజంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అహోరాత్రులు శ్రమించి కేసుల పాలై దెబ్బలు తినున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మృత్యువును కూడా మీరు దాని అంతకంటే ఎక్కువ హీనంగా ఈరోజు ఆంధ్ర ప్రవర్తన